నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. వచ్చేసి మన గట్కేసర్లో ఇది లొకేషన్ ఎక్కడ ఏంటి అని మాత్రం మీకు డిస్క్రిప్షన్లో మాత్రం లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను చూపిస్తాను, వీడియో రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ 2026లో మాత్రం ఏమేమి మోడల్ విగ్రహాలు చేసిన వీళ్ళు ఏంటిది అని మాత్రం మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను. అండ్ అలానే నా వీడియో స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ చూసింది కదా, లోగో కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి గట్కేసర్ దగ్గర. ఇది లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే నియర్ కట్టర్ చాయ్ వాళ్ళ చూసింది కదా. అండ్ ఇక మనం అయితే లోపలికి అయితే చూద్దాము ఏమేమి మోడల్ విగ్రహాలు చేసిన వీళ్ళు. ముంబై మోడల్ విగ్రహాలు చేస్తారు వీళ్ళు. మొత్తము ఏమేమి మోడల్ విగ్రహాలు చేసిన ఏందని మాత్రం మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్గా మాత్రం ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని అయితే చూపిస్తా మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య చాలా నిండుగా అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మన హల్వాయి ద గుడ్ సీట్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఎగ్జాక్ట్లీ హైట్ వచ్చేసి చూసుకున్నట్టయితే కూడా మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను కదా, ఆ కాంటాక్ట్లో కూడా అనుకోవచ్చు. అండ్ మేబీ నాకు తెలిసి అయితే మాత్రం ఇంకా కాస్ట్యూమ్ వర్క్ అయితే కావడం జరుగుతుంది. చూసుకోవచ్చు, ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే బొజ్జ కూడా చాలా నిండుగా అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ ఇది కూడా హల్వాయి దగుడు సెట్ అయితే ఉండడం జరిగింది చూడండి. పూణేలో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ చిన్న సైజులో ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద సైజులో ఉంది. హైట్ వచ్చేసి మేబీ ఒక 12 to 14 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఇది స్టాండ్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మహాదేవుడు కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది చూడండి. శివుని జటాజుటాలు కూడా చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది. బ్యాక్ సైడ్న డ్రాగన్ చూసింది కదా. ఇంకా కాస్ట్యూమ్ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇంకా చాలా ఉన్నది. ఇంకా కొన్నిటికి ఏంటంటే బాడీ కలర్స్ కూడా వీళ్ళు చేయడం జరిగింది చూడండి, అది చూసుకోవచ్చు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మన డాల్ఫిన్ ఉంటాయి కదా, ఆ డాల్ఫిన్ పైన అయితే గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ బాడీ కలర్ మాత్రం కావడం జరిగింది. అంటే ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, ఇంకా చాలా వర్క్ ఉన్నది. ఫినిషింగ్ వర్క్ కూడా ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చేసింది చూడండి, చూసింది కదా. మేబీ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే మనకు ఒక 14 to 15 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకో మోడల్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ టైం చూస్తానా ఈ గణేశునికి మాత్రం. ఇక్కడ కోడి మీద ఉన్నది, ఇక్కడ చూసుకోవచ్చు, కోడి మీద అయితే ఉండడం జరిగింది గణేశుడు. అంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే చూడండి, అంత చాలా బాగుంది. ఇది హైట్ చూసుకున్నట్టయితే ఒక 16 to 17 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తానా. మీరు కూడా నా వీడియో చూసిన వాళ్ళైతే మాత్రం ఫస్ట్ టైం కోడి మీద కూర్చున్న గణేశుని చూసుడైతే ఫస్ట్ టైం అయితే మాత్రం తప్పకుండా మాత్రం నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ అలానే చాలా బ్రహ్మాండంగా ఉంది, కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా ఉంది. గణేశుని కూడా థీమ్ చాలా బాగుంది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు, మహాదేవుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా చాలా చాలా ఫాస్ట్గా అయితే కావడం జరిగింది చూడండి, చూసింది కదా మహాదేవుని కాన్సెప్ట్లో. అండ్ మేబీ నాకు తెలిసి అయితే ఇది స్నేక్ అనుకుంటున్నా. చూడండి, పులి చర్మం కూడా చాలా బాగా వచ్చింది. పంచ కూడా ఇంకా కట్టక ముందుకే ఇంకా న్యాచురల్ పంచ లెక్క అయితే డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది చూడండి. రుద్రాక్ష మాలలు కానివ్వండి, ఫేస్లో మంచి గ్లోయింగ్ చూసింది కదా. అండ్ హైట్ చెప్పలే కదా, ఈ హైట్ వచ్చేసి ఒక 13 to 14 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది, చూసుకోవచ్చు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ డ్రాగన్ మీద అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. ఇది గణేశునికి చూసుకున్నట్టయితే 6 చేతులు చూసుకోవచ్చు, 6 చేతులు అయితే ఉండడం జరిగింది చూడండి. 6 చేతులు ఎంత బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకా పంచ డిజైనింగ్ వర్క్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. ఇక డ్రాగన్ చూడండి, డ్రాగన్ మీద ఉండడం జరిగింది. మేబీ హైట్ చూసుకున్నట్టు కూడా అయితే ఒక 15 to 16 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ముంబై మోడల్ విగ్రహాలు మనం హైట్స్ అనేది చెప్పాలంటే ఇక వాళ్ళు ఓనర్స్ అయితే ఉండాలి. నాకు కొంచెం గెస్ ఎంబర్ అయితే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం
6 హ్యాండ్స్తో అయితే ఉండడం జరిగింది. చూడండి మన కిరీటం కూడా చాలా బాగుంది కదా కిరీటం. అండ్ అలానే ఆ కిరీటానికి చంద్రవంక కూడా రావడం జరిగింది. చూసుకోవచ్చు ఎంత మంచి డిజైనింగ్తోనైతే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా, ఎందుకంటే ముంబై మోడల్లో చాలా విగ్రహాలు ఉంటాయి. ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్కటి యూనిక్ మోడల్ ఉంటుంది కాబట్టి మనము కొంచెం ఫాస్ట్గా కూడా అయితే చూసుకుందాం. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ మన సరస్వతి అమ్మవారి కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. వీణా పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. బుజ్జగనపయ్య చూసింది కదా, చాలా బాగుంది. ఇంకా పెయింటింగ్ వర్క్ వచ్చేసింది కూడా మాత్రం మంచి నీట్గా అయితే ఫినిషింగ్ కూడా రావడం జరిగింది. అండ్ పెయింటింగ్ వర్క్ కూడా ఇంకా మేబీ నాకు తెలిసి ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదనుకుంటున్నా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. హైట్ చూసుకున్నట్టయితే మాత్రం మీకు ఒక 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. మన పగిడి పెట్టుకొని ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఇంత బ్రహ్మాండంగా ఉందో గణేశుడు కూడా. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు. మేబీ వీటికి ఇంకా నాకు తెలిసి అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఉంటాయి అనుకుంటున్నా చాలా వరకు అయితే. ప్రతి ఒక్క ముంబై మోడల్ విగ్రహాలకు అయితే మాత్రం కంపల్సరీ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే మహాదేవుడు శివలింగం అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే త్రిశూలం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహస్వామి వారి ఫేస్ ఉండడం జరిగింది. అండ్ గణేశుని చూసుకున్నట్టయితే 6 హ్యాండ్స్తో అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. ఇంకా ఆభరణాలు కూడా మంచిగా నీట్గా అయితే రావడం జరిగింది. కడాయాలు కూడా చూడండి, కడాయాలు కూడా చాలా బాగున్నాయి, చేతి కడాయాలు. అండ్ ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్తో అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ డమ్రుకం మీద అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. మహాదేవుని కాన్సెప్ట్లో చూసుకోవచ్చు, మహాదేవుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. ఈ శివుని యొక్క జటాజూటాలు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే చూడండి. చూసింది కదా. ఫేస్ కూడా చాలా బాగుంది. అండ్ రుద్రాక్షలు కూడా చాలా చాలా బాగున్నాయి చూసుకోవచ్చు. ఇక ఫాస్ట్గా అయితే మాత్రం బుకింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగిందంట. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు. మేబీ నాకు తెలిసి అయితే ఈగల్ ఫేస్ అనుకుంటున్నా. ఫస్ట్ టైం ముంబై మోడల్స్లో కూడా ఇంత యూనిక్గా విగ్రహాలు అంటే చూసినట్టు నేనైతే ఫస్ట్ టైం. ఇంకా ఉన్నాయి కదా చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఈ మోడల్ విగ్రహం చూసుకుంటే అయితే హైట్ కూడా వచ్చేసి చాలా బాగుంది. హైట్ కూడా మేబీ 18-19 feet అయితే ఉండడం జరుగుతుంది అనుకుంటున్నా. అయితే చూసుకోవచ్చు చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి అయితే యూనిక్ మోడల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన గుడ్లగువ్వ చూడండి, గుడ్లగువ్వ మీద గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా మొత్తం యూనిక్ పీసెస్ ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హంస పైన స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది గణేశుడు మాత్రం. చూసింది కదా, స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా నేను. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా అయిపోయింది. మహాదేవుని కాన్సెప్ట్లోనే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నంది ఫేస్ చూసింది కదా, నంది ఫేస్ పైన అయితే గణేశుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ పెయింటింగ్ వర్క్ కూడా చాలా నీట్గా మంచిగా రావడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు మంచి స్టాండింగ్ పొజిషన్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. మీకు మొత్తం టోటల్గా మాత్రం గణేశుని అయితే చూపెట్టడం జరిగింది చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఫేసెస్ అయితే ఇంకా చేసి అయితే పెట్టడం జరిగింది. ఇంకా కలరింగ్ వర్క్ ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం బాడీ కలర్స్ అయితే మాత్రం కొన్నిటికి అయితే కావడం జరిగింది చూడండి. ఫేసెస్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి ఇంకా విగ్రహాలు చేసేటి. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం తయారవుతుంది. ఇది చూసుకున్నట్టయితే మన నంది పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి, బొజ్జగనపయ్య చూసుకోవచ్చు. నంది కూడా ఎంత పెద్దగా ఉన్నాయంటే నంది చాలా చాలా భారీగా పెద్దగా అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా చాలా భారీ విగ్రహము. చూసుకున్నట్టయితే ఈ గణేశుని చూసుకున్నట్టయితే 4 hands అయితే ఉండడం జరిగింది. ఈ నంది అయితే నాకన్నా ఇంకా పెద్దగా ఉన్నాయి అసలు రియల్గా చెప్పాలనుకుంటే మాత్రం. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే మన ముసలి ఉంటాయి కదా, ఆ ముసలి ఫేస్ని ఇట్లా చీర్చేటట్టు చూడండి కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్లో మాత్రం గణేశుడు. అండ్ ఒకవేళ ఇక్కడ ఎవరున్నారో మాత్రం మీకు తెలిస్తే మాత్రం నా కామెంట్ రూపంలో అయితే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి కృష్ణుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది గణేశుడు.
అండ్ పగడి పెట్టుకొని, చూసింది కదా, పగడి పెట్టుకొని అండ్ రాధా కూడా ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక నెమ్మలి. ఇక హైట్స్ అంటే మీకు ఏ విగ్రహం నచ్చిందో ఆ విగ్రహానికి ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని అన్న వాళ్ళకైతే మాత్రం మీరు ఫోటో పెట్టండి. ఫోటో పెట్టి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేసి కనుక్కోండి హైట్కి. ఇట్లా చూసుకోవచ్చు. ఇది కూడా డ్రాగన్, చాలా భారీ భారీ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. అది చూసింది కదా, డ్రాగన్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఒక చేతిలో శంఖంతోనైతే ఉండడం జరిగింది చూడండి. ఇక చేయి హ్యాండ్ పైన గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఎంత బాగుందో. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన కింద చూసుకున్నట్టయితే మన సరస్వతి అమ్మవారు అయితే ఉండడం జరిగింది. పైన బుక్, ఇక్కడ గణేశుడు కూడా చూడండి బుక్ రాసుకుంటూ అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంతకుముందు చూపించాను కదా, కొంచెం హైట్ అయితే మాత్రం మీకు చూపిస్తున్నా. చూసుకోవచ్చు చాలా క్లియర్గా. ఫేస్ కూడా మంచిగా అయితే ఉండడం జరిగింది చూడండి. ఎంత బ్రహ్మాండంగా అయితే రావడం జరిగిందో, నీట్గా ఫినిషింగ్ తోని. చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా అయితే రావడం జరిగిందో. అండ్ గణేశుని చూసుకున్నట్టయితే మన డైనాసర్ పైన అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. అండ్ ఇంకో మాల్ కూడా చూపిస్తాను మీకు. ఇంతకుముందు మనం చూసినాము గణేశుడు అయితే బుక్ అయితే రాసుకుంటూ అయితే కూర్చొని అయితే ఉండడం జరిగిందని. ఆ గణేశుని కూడా కొంచెం హైట్ నుంచి క్లియర్గా చూపిస్తా. ఎంత మంచి లుక్ ఉందో ఫేస్ కూడా అది చూసుకోవచ్చు. చాలా బాగుంది కదా. అండ్ తొండం కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా అయితే ఉందో. ఆభరణాలు కూడా బుజ్జ గణపయ్యకు మాత్రం ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది చూసుకున్నట్టయితే. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 3 faces గణేష్ చూసుకోవచ్చు. 3 faces తో అయితే ఉండడం జరిగింది. త్రిముఖి గణేష్ చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా ఫినిషింగ్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మన మల్లారి గణేష్, ఇక్కడ చూడండి మల్లారి కాన్సెప్ట్ అయితే ఉండడం జరిగింది. పగడి కూడా గణేష్ కూడా చాలా బాగుంది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. చూడండి ఇంకో మోడల్ విగ్రహం చూసినట్టయితే మన తామర పువ్వు పైన అయితే నిల్చొని అయితే ఉండడం జరిగింది. గణేశుడు మాత్రం ఈ తొండం అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. గణేశుడు మాత్రం చూసింది కదా. అండ్ పంచ కూడా చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది మొత్తం. ఎందుకంటే మనకు కలరింగ్ వర్క్ అయ్యి మొత్తం కుందన్ వర్క్ ఇట్లా ఇంకేమైనా పెడుతూ ఉంటే మాత్రం అది పెట్టినాక మాత్రం మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఎందుకు విగ్రహాన్ని. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే మీకు అన్ని మోడల్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు ఇంకోటి ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఎలిఫెంట్ ఫేసెస్ పైన తామర పువ్వు పైన అయితే మాత్రం గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఇక్కడ చూడండి నందీశ్వరుడు చూసింది కదా. ఈ నందీశ్వరుని పైన మాత్రం మహాదేవుడు అయితే సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. ఈ జటాజుటాలు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక చేతిలో కూడా సర్పం ఉండడం జరిగింది. ఇంకో మోడల్ గణేష్ చూసినట్టయితే ఈ మహాదేవుని కాన్సెప్ట్ లో అయితే ఉండడం జరిగింది గణేశుడు. అండ్ ఒక చేతిలో డమ్రుకం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డాగ్ అయితే ఉండడం జరిగింది చూడండి. మేబీ నేనైతే డాగ్ అనుకుంటున్నా. మీకు ఎవరికైనా ఇస్తే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి, ఓకేనా. చాలా బాగుంది విగ్రహం కూడా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా భారీగా ఉండడం చూడండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నాను నేనైతే. చూసుకోవచ్చు ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్. అండ్ బాణం పట్టుకున్నాం, అది ఏంటిదో తెలియదు అయితే నాకైతే. మీకు ఎవరికైనా ఇస్తే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకో మోడల్ విగ్రహం చూసినట్టయితే మహాదేవుని కాన్సెప్ట్ లో అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఎంత బాగుందో. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూద్దాం, ఎందుకంటే చాలా చాలా మోడల్స్ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. నా వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, కానీ స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అయితే చూడండి.
ఇక్కడ చూసుకున్నట్లయితే గణేశుడు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ గణేశునికి లెఫ్ట్ సైడ్ నా స్నేక్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా స్నేక్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ లో బొజ్జ గణపయ్య ఎంత బాగుందో చూడసుకోవచ్చు. ఇంకా బాడీస్ అయితే మాత్రం చాలా చాలా బాడీలు అయితే ఉండడం జరిగింది. ఇక ఫేసెస్ ఇట్లా ఇంకా చాలా ఉన్నాయంట చేసేటి. ఇప్పటికే చాలా మోడల్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి చూసుకోవచ్చు టోటల్ గా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ చూసుకుంటే మహాదేవుని కాన్సెప్ట్ లో గణేష్ అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ వచ్చేసి మేబీ నాకు తెలిసి ఒక 7 to 8 feet విగ్రహాలు ముంబై మోడల్లో చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే తామర పువ్వు పైన కూర్చొని 3 faces తోనైతే ఉండడం జరిగింది గణేశుడు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ లో మాత్రం టోటల్ గా మొత్తం వర్క్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్ లో, వాళ్ళది లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ తప్పకుండా మాత్రం నా ఛానల్ కొత్తగా మాత్రం చూసిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే ఉండకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి ఆల్ అంటే. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్.